అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మీకు మాకు మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి దర్శక నిర్మాత శ్రీ దాసర నారాయణరావు గారి 80వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రమణమూర్తి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ గురించి తెలుసు, మీరు ఏదైనా అంటే ఎంత బాగా చేస్తారో కూడా తెలుసు, కానీ మరీ ఇంత బాగా చేస్తారని మాత్రం నేను అనుకోలేదు. అంత బాగా చేశారు. ముఖ్యంగా నాటక రంగం గురించి రచనలుగా కానీ దర్శకత్వంలో కానీ వీరభద్రరావు గారు ఒక అద్భుతమైన వ్యక్తి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా నాటకానికి సంబంధించి ఏదొచ్చినా కూడా వీరభద్రరావు గారు రండి అని పిలిచి ఆయన ద్వారా చేయించేవారు. మేమందరం వారితో కలిసి పనిచేసాం. మరి ఆయన మినిస్టర్గా చాలా మంచి పొజిషన్లో ఉండి కూడా ఇవాటికి కూడా ఎంత యాక్టివ్గా ఎంత ఎనర్జెటిక్గా ఉండి చూస్తున్నారో మనందరూ కూడా తెలుసు. అలాగే ప్రణవ్ గోపాల్ నాకు అంతకుముందు పరిచయం లేదు, మరి ఇక్కడ పరిచయం ఉందేమో నాకు గుర్తులేదు. ప్రణవ్ గోపాల్ గారిని వేదిక మీద పిలుస్తూ ఉండగా నుంచి అక్కడి నుంచి ఒక బొబ్బులి లేచి గబగబగబ స్టేజ్ మీదకి వచ్చినట్టు వచ్చేసాడు. అంత అద్భుతంగా వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమం దీనిలో పాల్గొనే అవకాశం నాకు కలిగజేసినందుకు ముందుగా ప్రభు గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మే 4వ తారీఖు అంటే మా సినిమా పరిశ్రమలకు అందరూ కూడా ఓ సంక్రాంతి పండుగ వచ్చినట్టు పండగ మాకు అందరికీ. మే 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి మే 20వ తారీఖు దాకా కూడా దాదాపుగా హైదరాబాద్లో ఉన్న కళా సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందరినీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కూడా ఇంటికి పిలిచి మరి అందరికీ కమ్మటి భోజనం పెట్టడమే కాకుండా వచ్చిన అందరినీ కూడా పలకరించడం అనేది ఆయనకి ఆనవాయితీ. అలాంటి మహనీయుడు ప్రపంచంలోనే ఇంతవరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక దర్శకుడుగా 153 చిత్రాలను నిర్మించినట్టు దర్శకత్వం వహించినటువంటి నిర్మాత ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఇది అద్భుతమైన రికార్డు. ఆ రికార్డు దాసర నారాయణరావు గారికి సంభవించింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా దీన్ని రికార్డు బ్రేక్ చేస్తారనుకుంటే ఎవరి వల్ల కాదు. అది ద వన్ అండ్ ఓన్లీ దాసర నారాయణరావు గారే ఆ గిన్నిస్ బుక్ రికార్డ్స్ని మళ్ళీ ఆయనే జన్మెత్తి మళ్ళీ యంగ్ దాసర నారాయణరావు గారు వస్తే ఎవరైనా మారుస్తారేమో కానీ లేకపోతే ఎవరు కూడా మార్చలేరు. అలాంటి అద్భుతమైన పండగ రోజున ఇవాళ యాక్చువల్గా ఇందాక ప్రభు గారు కూడా చెప్పారు, దాసర నారాయణరావు గారు సాధించినటువంటి విజయాలంటే గుర్తుగా దాసరి గారి జన్మదినోత్సవం రోజున దాసరి డైరెక్టర్స్ డే అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని బాగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో. మొన్న గొడవ, దేవుడు సార్ మీరు ఉండకుండా వెళ్ళిపోతారండి, మేము డైరెక్టర్లు అందరూ వచ్చి కూడా మీ ఇంటి ముందు హత్తా చేస్తాం మీరు ఉండకపోతే అంటే, ఏమండి చాలాసార్లు వచ్చారు గతంలో. మరి వైజాగ్ నుంచి వచ్చి రమణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండలేమండి అని చెప్పి మీ ఇద్దరం కలిసి రావడం జరిగింది. దాసరి లాంటి వ్యక్తి మనకు పరిచయం ఉన్నారని చెప్పుకోవటమే చాలా గొప్ప విషయం. అలాంటి అద్భుతమైన వ్యక్తి సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఆయనకి తెలియని విద్య లేదంటే అతిశయోక్తి కాదు. ఒక రచన దగ్గర నుంచి నటుడిగా నటించడం దగ్గర నుంచి సినిమా కథలు రాయడం దగ్గర నుంచి వాటిని డైరెక్ట్ చేస్తున్న దగ్గర నుంచి వాటి యొక్క కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే అన్నీ రాయటం దగ్గర నుంచి ఆయనే సాటి. అలాంటి వ్యక్తి లేడు. అలాంటి భక్తి రాబోడు కూడా అంత అద్భుతమైన వ్యక్తి. మేమందరూ కూడా దాసరి యూనివర్సిటీలో మేమందరూ కూడా విద్యార్థులు. మేమందరూ కూడా అలాంటి గురువు గారు దొరకడం మనందరి కూడా అదృష్టం. అయితే గురువు గారికి ఎక్కువ అదృష్టం కూడా ఉంది.
ఆ అదృష్టం ఏమిటంటే రమణమూర్తి గారి లాంటి శిష్యుడు ఉంటే కూడా మన దాసరి గారి యొక్క చేసుకున్న అదృష్టం. ఆయన పోయి ఇంతకాలమైనా కూడా ఇప్పటికీ కూడా ఆయన ఇక్కడే ఉన్నారు అనుకో, అక్కడ కూర్చొని చూస్తున్నారు దాసరి నారాయణరావు గారు అని మాకందరికి కూడా భావన కలుగుతోందండి. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం, చక్కగా షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పి ఒక కాంపిటీషన్ పెట్టి ఆ టాలెంట్ అందరూ కూడా తీసుకొచ్చి మంచి కార్యక్రమం చేశారు. తీసిన సినిమాలు కూడా చిన్న షార్ట్ ఫిలిమ్స్ అయినా ఎంత చక్కగా ఉన్న కాసే టైంలో 5 minutes 10 minutesలో అద్భుతంగా చూపించారంటే అసలు చాలా 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 బాగుందండి. ఇవాళ వైజాగ్ అనగానే నాటక రంగానికి సంబంధించి మహామహులందరూ కూడా ఉన్నటువంటి స్థలం ఇది. ముఖ్యంగా ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన డైరెక్టర్ నాటకాలకు ఉన్నటువంటి కె వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన నాటకాలు నటించినటువంటి రావుజీ గారి దగ్గర నుంచి, అలాగే ఇందాక వచ్చి వెళ్ళిన మిశ్రా గారి గురించి కానీ, గొల్లపూడి మారుతీరావు గారు ఎన్నో సినిమాలకి మాటలు పాటలు కథలు చేసి ఆ తర్వాత ఒక నటుడుగా కూడా అద్భుతంగా చేసినటువంటి గొల్లపూడి మారుతీరావు గారి దగ్గర నుంచి, అలాగే అనేక నాటకాల్లో ఆవిడ వస్తుంది, నాటక పోటీలకు వస్తుంది అంటే బెస్ట్ యాక్ట్రెస్ ఆవిడే అని పేరు తెచ్చుకున్నటువంటి విజయలక్ష్మి గారి దగ్గర నుంచి, వైజాగ్ విజయలక్ష్మి గారు అంటే అంత అద్భుతమైన పేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చి ఈ రంగం నుంచి వచ్చినటువంటి ఈ వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు నిజంగా చాలా చాలా సంతోషం. ఉదయం పేపర్ పెట్టిన తర్వాత దాసరి నారాయణరావు గారు రమణమూర్తి గారు వెళ్ళి నేను కొండపల్లి సీతారామయ్య గారి గురించి నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్తే ముందు ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఎందుకంటే ఆయన ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన ఫోటో కూడా బయటకు వచ్చేది కాదు, అంత ఇదిగా వాంటెడ్గా ఆయన దొరుకుతాడు అనుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వెళ్ళి వెంబడబడేవాళ్ళు దగ్గరికి వెళ్ళి ప్రాణాన్ని కూడా తెగించి ఆయన ఇంటర్వ్యూని తీసుకొని ఉదయం పేపర్లో వేస్తే ఒక సంచలనం అది. అలాంటి సంచలనాన్ని సృష్టించినటువంటి రమణమూర్తి గారు చేస్తున్న ఈ ఫంక్షన్లో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం సార్, అద్భుతంగా చేశారు. ఇంతకుముందు నాటక పోటీలు చాలా జరిగినాయి, అది ఓకే, అదొక సెక్షన్. కానీ షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళతో నటింపజేసి వాటిని షూట్ చేసి ఈ రోజున వాటికి ప్రైజులు ఇవ్వడం అనేది మంచి ఆలోచన అండి. ఇది వాళ్ళ ఆఖరిలో లాస్ట్లో చెప్పినప్పుడు అమ్మ నన్ను క్షమించు, ఎంత మంచి పాయింట్ తీసుకున్నారు. కన్న తల్లి తన బిడ్డకి జన్మనిచ్చి 9 నెలల పాటు కడుపులో పెంచి పెద్ద చేసి వాడికి చదువు చెప్పి ఒక మంచి వాడిగా రావాలి, తల్లిదండ్రులుగా పేరు తెచ్చుకుంటూ రావాలి అనుకున్న కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష మరి కోర్టులు ఇస్తాయో ఎక్కువ వాళ్ళు ఇస్తారో అనేది కాదు. కన్న తల్లే నేను ఇలాంటి విషపోయి వ్యక్తిలా నేను కన్నది అన్నట్టు చేసుకొని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని చివరికి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళ చూసినప్పుడు ఎంతో ఎంతో ఆనందకరంగా చాలా చాలా మంచి ఆలోచన అండి. అద్భుతమైన ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమం చేశారు. ఇది ప్రతి సంవత్సరం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తాం మేము తప్పకుండా. చాలా కార్యక్రమం చేశారు. వాళ్ళ మన గురువు గారు దాసరి నారాయణరావు గారు ఎంత ఆనందపడుతుందో, ఆయన ఆత్మ ఎంత సంతోషపడుతుందో కూడా చెప్పడానికి వీల్లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు దాసరి గారి గురించి ఏమిటయ్యా బాబు ఈయనకి తెలియని విషయం లేదు, ఈయన మనిషి కాదయ్యా, హ్యూమన్ కంప్యూటర్ అయ్యా ఈయన అని చెప్పి దాసరి గారి గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందాక మనం చూసాం ప్రేమాభిషేకం అందులో నేను కూడా నటించాను, మంచి పాత్రే. ఆ ప్రేమాభిషేకం చేసేటప్పుడు పాటలు రాయించడానికి మొట్టమొదటి ఏదో రికార్డ్ చేయిస్తే ఆయనకి నచ్చల. నాగేశ్వరరావు గారు కూడా ఏదో పెద్దగా బాగాలేదు అన్నట్టు, కానీ దాసరి గారు మీరే ఎందుకు రాయకూడదు అంటారు. అవును రాస్తే బాగానే ఉంటుంది కదా అని చెప్పి ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ కూడా దాసరి గారే స్వయంగా రాశారు. దాన్ని ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే
పాటలుగా కానీ సంగీత పరంగా కానీ నటన పరంగా కానీ ఎంతో అద్భుతమైన విజయం సాధించిందంటే ఒక్కసారి ఆ సినిమా గురించి మరి ఇతర లాంగ్వేజెస్లో కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా ఆ సినిమాని తీయటం జరిగింది. అలాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు గారితో బొబ్బులిపులి లాంటిది, మరి తాండ్ర పాపారాయుడు, అది తాండ్ర పాపారాయుడు కృష్ణప్రాజు, సర్దార్ పాపారాయుడు లాంటి అద్భుతమైన చిత్రాలు కూడా ఆయన చేసినటువంటి మహనీయుడైన మేమందరం కూడా ఆ దాసరి కళాశాలలో చదువుకున్న విద్యార్థులు మేమందరం కూడా ఈ రోజున మీ ఎదురుగా నిలబడి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి మొదటి కారణం నన్ను సినిమా ఇండస్ట్రీలో హీరోగా బుక్ చేసుకొని మొదటి సినిమాలోనే హీరోగా ఇచ్చినటువంటి అట్లూరు పూర్ణచంద్రరావు గారు, పెద్ద నిర్మాత. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు, 91 సంవత్సరాలు ఆయనకి. ఇప్పటికీ ఇంకా నిన్న కూడా కొత్త కథ ఆలోచించారు మురళి అని చెప్తుంటే ఎంతో ఆనందం కలిగింది. నా రెండో సినిమా చేసింది దాసరి నారాయణరావు గారు. తిరుపతి అనే సినిమాలో వారితో అక్కడ నటించే అవకాశం వచ్చినప్పుడు ఆయన అన్నారు, నన్ను పరిశీలించారు ఆ నెల రోజులు కూడా. అంతా అయిన తర్వాత మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తానయ్యా, నాది బాధ్యత, నా సినిమాలన్నింటిలో నువ్వు ఉంటావు అని చెప్పి ఆ రోజున ఆయన బెంగళూరులో ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకొని అనేక చిత్రాల్లో వాటి నటించిన చిత్రాల్లో ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు నా డేట్లు అయ్యా, ఆ డేట్లు ఎవరికి ఇవ్వటానికి లేదు, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే నన్ను అడిగే పర్మిషన్ తీసుకొని ఇవ్వాలి అని చెప్పి అలా అనేక చిత్రాల్లో ఎంకరేజ్ చేసి వ్యక్తి అయినా ఇలాంటి వ్యక్తి గురించి ఇది జరగడం చాలా సంతోషం. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టమైన పట్టణం అండి, ఒక అద్భుతమైన సిటీ ఇది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా కామ్గా క్వైట్గా, ఒక రౌడీజం అని కానీ లేకపోతే మోసాలని కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండవు. ఇక్కడ అందరూ కూడా మంచి వాళ్ళు, మంచి ఆలోచనలతో ఉన్నవాళ్ళు. మీకు అందరికీ తెలుసు, మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే కూడా ఒక చీఫ్ మినిస్టర్ గతంలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ గారి భార్య అయినప్పటికీ, తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్కి తల్లి అయినప్పటికీ ఆవిడికి పోటీగా నిలబడితే ఆయన కాదు ఇవ్వాల్సింది, ఇలాంటి వాళ్ళకి కాదు ఓటేయటం, నీతిగా ఉండే వాళ్ళకి వెయ్యాలి, నిజాయితీగా ఉండే వాళ్ళే ఇవ్వాలి అని చెప్పి ఆవిడని ఓడించి మన హరిబాబు గారిని ఎంపీగా, సౌమ్యుడు అద్భుతమైన వ్యక్తి, ఆయన చేయటం ఇవాళ రోజున హరిబాబు గారి వాళ్ళ గవర్నర్గా ఎంత మంచి పొజిషన్లో ఉన్నారో కూడా మనకు అందరికీ తెలుసు. ఆ రోజున విశాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నది ఒకటే, మనందరం కూడా ఇక్కడ నీతిగా నిజాయితీగా సౌమ్యంగా కలిసిమెలిసి ఉండే ఈ పట్టణాన్ని అక్కడి నుంచి రాయలసీమ నుంచి వచ్చే రౌడీజమో ఇక్కడ కాదు, మాకొద్దు, మీరు ఎంత డబ్బిచ్చినా మాకు అక్కర్లేదు అని చెప్పి ఆవిడ ఓడగట్టి ఈయన గెలిపించిందంటే మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, వైజాగ్ ప్రజలకు అందరు కూడా. అలాగే శ్రావణ మేఘాలు అనే సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం, క్రాంతి కుమార్ గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమా పూర్తిగా ఇక్కడ చేసే రోజుల్లోనే ఒకరోజు పేపర్ ఇస్తే పేపర్ తీసి చదువుతుంటే ఇక్కడే శ్రీకాకుళం దగ్గర ఆ ఊరి పేరు తెరలంపూడి ఆ తెరలంలో ఒక విద్యార్థి, ఒక రైతు కుటుంబంలో ఉన్న ఒక చిన్న రైతు కూలీ లాంటి అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో. చదవాలనే ఆలోచన ఉంది కానీ చదివించే శక్తి లేదు తల్లిదండ్రులకి అని చెప్పి ఆ పేపర్లో న్యూస్ వస్తే వెంటనే అతన్ని పిలిపించి ఏం బాబు ఏం చదువుకోవాలని అంటే నాకు మంచి ఇంజనీర్ అవ్వాలని ఉందండి, కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుందంట, నువ్వు చదువుకో, నీకు ఎంతవరకు కావాలన్నంత నేను ఇస్తా, నాది బాధ్యత అని చెప్పి ఆయన్ని బ్రహ్మాండంగా చదివించి ఆయన అమెరికా వెళ్ళి చికాగోలో ఉద్యోగం చేస్తుంటే అప్పుడు అనిపించింది, ఒక వ్యక్తిని మనం ఆర్థిక సహాయం చేస్తే అతను పైకి రావడమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎలా పైకి తాగలడు అన్న ఒక మంచి ఆలోచనలోంచి వచ్చిందే మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి మేము ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి 1000 మంది పైగా ఇంజనీర్ని డాక్టర్ని తయారు చేసినటువంటి సంస్థ మాది. ఆ ఆలోచన కూడా నాకు ఈ వైజాగ్లోనే వచ్చింది. ఇవాళ కూడా వాళ్ళందరూ కూడా
చదువుకునే వాళ్ళు వచ్చి అయ్యా మీరు ఆ రోజులు మీరు ఇచ్చిన డబ్బులు బట్టి మేము చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నామండి, మా అమ్మ నాన్నలకి మంచి ఇల్లు కట్టి పెట్టామండి, మా నాన్నగారు చేసిన అప్పులన్నీ కూడా మేము తీర్చామండి, మా చెల్లెల్ని చదివించుకున్నానండి, మా మేనల్లను చదివించుకున్నానండి అని వాళ్ళందరూ చెప్తాండి. ఇంతకంటే ఆనందం ఏముంటుంది, ఇది చాలు మనకే అని చెప్పి అనుకుని తృప్తి పడ్డాం. వీటన్నిటికి కూడా మరి మూల కారణం, మూల బేస్ క్షేత్రం వైజాగే ఆ క్షేత్రం. అలాంటి వైజాగ్లో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొగలగటం మా అదృష్టం సార్. గురువు గారి ఆశీస్సులు, దాసరి నారాయణరావు గారికి ఆశీస్సులు తెలియజేస్తూ ఇంత కార్యక్రమం అయ్యేవారు కూడా మీరు ఓపికగా కూర్చున్నందుకు మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మా గురువు గారు దాసరి నారాయణరావు గారి తరఫున, అలాగే వారి శిష్యుడు రమణమూర్తి గారి తరఫున, మా సోదరుడు ఆత్మీయ మిత్రుడు ప్రభు గారి తరఫున, అందరి తరఫున కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.